ఏంటి శరణ్య, కడుపులో తన వారసుడి గురించి మీ ఆయనతో చెప్పేస్తాను అనుకున్నావా? అప్పుడే చెప్పేస్తే కిక్కేముంది? నాంచి 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 కరెక్ట్ టైంలో బ్లాస్ట్ చేస్తా. కంటెంట్ గుండెల్లో గుణపం దించినంత బలంగా షో చేయాలి కదా. ఆ ఒక్క దెబ్బతోనే నా మెళ్ళో తాలి పడిపోవాలి. అది నీ మొగుడి చేతే పడాలి. గడువు తేదీ మరో 4 రోజులు కదా. ఈలోగా పనైపోతులే. అక్క ఏంటి, మీ కంపెనీలో పనిచేయడానికి పనోళ్ళు కావాలా? అవునరా, నీకు తెలిసిన ఎవరైనా 2 లేడీస్ ఉంటే చెప్పు. సరే చెప్తాలే. బాబు, తమరేదో పని గురించి మాట్లాడుతూ ఉంటారు కదా. అవునమ్మా, మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరికో కాదు బాబు, నాకు మా అమ్మకి పని కావాలా. మేమిద్దరం లేడీసే బాబు. అదే 2 లేడీస్ కావాలన్నారు కదా, అదే చెప్తా ఉండాను. మీకు పుణ్యం ఉంటుంది బాబు, చాలా కష్టాల్లో ఉండాము. ఆ పనిదో మాకు ఇప్పించండి. సరే, మా ఓనర్ గారితో మాట్లాడతాను. పెద్ద షాపులో హౌస్ కీపింగ్ పని చేయాలి. చేస్తారా మరి? హౌస్ కీపింగ్ అంటే అది మంచి పనేనా బాబు? చాలా మంచి పని. మన ఇళ్లలో చేసే పనే అక్కడ చేయాలి. అవునా? జీతం 10,000. 10,000? బాబు, ఎట్టాగైనా ఈ పని మాకిప్పించండి అయ్యా. సరేనమ్మా, నేను మాట్లాడతాను. నా నెంబర్కి రేపు పొద్దున ఫోన్ చేయండి. అడ్రస్ చెప్తాను, అక్కడికి వచ్చేయండి. సరే బాబు. ఖచ్చితంగా వస్తారు కదా? మళ్ళీ నేను వేరే వాళ్ళకి చెప్పను. తప్పకుండా వస్తాము. సరే, మీ ఆధార్ కార్డు ఇవ్వండి, అడ్వాన్స్ ఇస్తాను. ఇదిగోండి బాబు. ఇదేంటి చేతిలో పట్టుకొని తిరుగుతున్నారు? అదే పని కోసం వెతుకుతున్నాం కదా బాబు. అందరూ ప్రూఫ్ అడుగుతూ ఉంటారు, అందుకే చేతిలో పెట్టుకుని తిరుగుతూ ఉండాను. సరే, మంచిది. అడ్వాన్స్ తీసుకోండి. అయ్యా, సమయానికి దేవుడు మాదిరి కనిపించి పనిప్పించుండారు. మా పరిస్థితి అర్థం చేసుకుని అడగకుండానే అడ్వాన్స్ కూడా ఇచ్చుండారు. చాలా థ్యాంక్స్ బాబు. మీకు ఫోన్ చేసి మేము వచ్చి పనిలో జాయిన్ అయిపోతాము. మంచిది. ఉంటాను సార్. డబ్బులు కూడా ఇచ్చుండాడు. ఈ పూటకి బిర్యానీ కొనుక్కుని కడుపు నిండా తినేయాలి. హలో మేడం. చెప్పండి. మన షాపింగ్ మాల్లో పనిచేయడానికి 2 హౌస్ కీపింగ్ వాళ్ళని మాట్లాడి అడ్వాన్స్ కూడా ఇచ్చేసాను మేడం. సరే, మంచిది. అవును, వాళ్ళు బానే పనిచేస్తారు కదా? చేస్తారు మేడం. నేనే దగ్గరుండి చేపిస్తానుగా. సరే అయితే. ఉంటాను మేడం. అమ్మి, బిర్యానీ ఎక్కడడుకొచ్చావు? డబ్బులు ఇచ్చి కొనుక్కొచ్చానమ్మి. కొన్నావా? డబ్బులెక్కడివి నీ దగ్గర? ఓ, నీ శ్రేయోభిలాషి శేఖర్ ఇచ్చాడా? ఆయన్ని ఇబ్బంది పెట్టే అవసరం నాకే ఉందమ్మి. ఆయన ఏందమ్మి నువ్వు? బిర్యానీ కొన్న విశేషం ఏందని తెలుసుకోవడం మానేసి కోసర విషయాలను లాగి ఎసరేస్తా ఉండవేంది? సరే, ఏంటో చెప్పాడు. ఇదొక సూపర్ గుడ్ న్యూస్ కి సింబాలిక్ షాట్ అమ్మి. మనకొక పెద్ద షాప్ లో ఉద్యోగాలు వచ్చుండే. వాళ్ళ కాడ అడ్వాన్స్ కూడా పుచ్చుకునుండాను. ఇదిగో ఈ బిర్యానీ ఆ డబ్బులతోనే తీసుకొచ్చుండా. ఉద్యోగమా? జీతం ఎంత అనుకునుండావు? 10,000 అమ్మి, ఒక్కొక్కరికి. ఏంటి 10,000? చిచి, దాన్ని జీతం అని కూడా అంటారా? జీతం అనటం కొంచెం ఎబ్బెట్టుగా అనిపిస్తే శాలరీ అని పిలుచుకుందాము. పోయేదే ఉంది చెప్పు. అమ్మా, నేను కంపెనీ పెడితే ఇలాంటి 10,000 జీతం టాయిలెట్ క్లీన్ చేసి ఒక మనిషికే ఇస్తాను. అలాంటిది ఆ శాలరీకి నేను జాబ్ చేయడం ఏంటి? చిగ్గా. అమ్మి,
మన మొహాలకి కంపెనీలు పెట్టేసి నిప్పట్లో లేదు గాని పూట గడిపేదానికి దొరికిన పనేదో చేసుకుంటే ఏమైతాది? లేదంటే నోటికాడికి వచ్చిన ఈ బిర్యానీ కూడా నేలపాలయ్యి ముక్కలేక డొక్కలండి సస్తాం. ఇంకా ఆ దరిద్రాన్ని గురించి ఇంకా దరిద్రంగా చెప్పి నన్ను భయపెట్టకు. ప్రస్తుతానికి చేయటానికి ఏదో ఒకటి దొరికిందని చేయాలి, అంతే కదా? సరే, ఇంతకీ ఉద్యోగం ఏంటి? అదో పెద్ద షాపులో ఏదో పెద్ద జాబేనమ్మి. ఇంగ్లీష్ లో చెప్పుండాడు. ఆ పేరేదో గుర్తుకు రావట్లేదు. అయిన పని ఏదైతే ఏందమ్మి, జీతం 10,000, ఇద్దరిది కలిపితే 20,000. హ్యాపీగా రోజుకు బిర్యానీ తింటూ జాలీగా బతికేయచ్చు. అమ్మా, నేనమ్మా జాబ్ గురించి చెప్పాను కదా. సార్ చెప్పండి. అమ్మా, నేను మా మేడం గారితో మీ విషయం మాట్లాడాను. మ్, పొద్దున్నే లొకేషన్ పెడతాను, అక్కడికి వచ్చేయండి. అలాగే సార్. థ్యాంక్ యూ. అమ్మి, సరే ఫోన్ చేసి ఉండాడు. రేపొద్దున్నే మనం జాబ్ లో జాయిన్ అయిపోవాలంట. ఇదిగో ముందైతే ఈ బిర్యానీతో పార్టీ చేసుకుందాం. రా కూర్చో. అమ్మి రా, అమ్మి కూర్చో. ఓ నా దగ్గర మొహోటమేంటి నీకు? దా. నమస్కారం అండి. నమస్కారం. మీ నాన్నగారు చెప్పారు, పదండి కూర్చుని మాట్లాడదాం. కూర్చోండి. ఆనందా, చిన్న పనుంది, ఇప్పుడే వస్తాము. సరే అక్క. రండి, పద. శరణ్య, వెళ్ళి మంచినీళ్ళు తీసుకురా. అలాగే అత్తయ్య గారు. చెప్పండి, సమస్య ఏంటి? మేడం, నాకు ఈ మధ్య ఈ అమ్మాయితో పెళ్లి ఫిక్స్ అయింది. కానీ ఇంతలోనే అది నేను చెప్తాను మేడం. మనోజ్ నేను మంచి పరిచయస్తులం. ఒకరోజు వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరో మమ్మల్ని ఆట పట్టించడానికి ఒక పార్టీలో మాకు మత్తుమందు కల్పించారు. ఆ రోజు తెలియకుండానే మేం కలుసుకున్నాం. దాని మూలంగా నేను ప్రెగ్నెంట్ అయ్యాను మేడం.